శ్రీ సత్యసాయి జిల్లా నంబులకు పూలకుంటలో ఓ కుటుంబ సభ్యులను ఎస్ఐ వలీభాష విషాక్తరహితంగా చితకబాదాడు. గాయాల పాలైన బాధితులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక చిన్న గొడవ విషయంలో కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లిన వారందరినీ కూడా ఎస్ఐ వలీ భాష దుర్భాషలాడుతూ కూడా కొట్టాడని బాధితులు వాపోయారు. రఫీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో బాధితుడు ప్రశాంత్ కుటుంబాన్ని పిలిపించిన ఎస్ఐ మతం పేరుతో దూషించి కొట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కుటుంబ సభ్యులపై కూడా విచక్షణారహితంగా దాడి చేసిన ఎస్ఐ వలీ భాషను సస్పెండ్ చేయాలంటూ కూడా బాధిత కులం సంఘం నేతలు డిమాండ్ చేశారు. పార్వతమ్మ, ప్రశాంత్, వెంకటలక్ష్మమ్మ, రమణ వీరిపైన ఇంటి పక్కన గలాటతో కంప్లైంట్ ఇవ్వడంతో ఎస్ఐ గారు వచ్చి వీళ్ళని పిలుచుకొని పోయి స్టేషన్కి పైకి పిలుచుకొని పోయి అతను చాలా భయంకరంగా విచక్షణారహితంగా కొట్టి హింసించి చాలా గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చేంత వరకు కొట్టి ఇట్లా చేసినాడు. కాబట్టి వెంటనే ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని పై అధికారులకు కోరుచున్నాము. సార్ ఫోన్ చేసి పిలిపించి ఇంటికాడ వచ్చి పిలుచుకొని పోయారు. ఆమె సార్ ఇంటికాడ రానని చెప్పిన దానికి మళ్ళీ ఇంటికాడ పోయినా స్టేషన్ కాడ పోయింది. మళ్ళీ స్టేషన్ ఏమిటంటే సార్ నేను కిందికి వెళ్ళా. కిందికి వెళ్తుంటే నన్ను మా అమ్మను మా అవ్వను అందరూ వచ్చి కలిసి అందరూ కూడా సందర్భం మళ్ళీ అంటే మా ఏరే అని మా మామ అన్నదానికి మా మామూలు అన్నదానికి కావాల్సిన గొడవ మీద అంటే ఫైబర్ గట్టితో రబ్బర్ గట్టితో తన్నారు సార్. 300 సార్ ఈరోజు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంటలో ఒక కుటుంబ సభ్యులను ఎస్ఐ వలీ భాష విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ నేపథ్యంలోనే గాయాలు పాలైన బాధితులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, దీపిక, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల వైఖరి పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఈ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు చేస్తున్నటువంటి వైఖరి పైన పోలీసు ఉన్నతాధికారులు కూడా వారిపైన ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి సమస్యలు మన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన మీరే దాన్ని సమస్యను ఉత్పన్నం చేస్తున్నారు. చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నారు. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేస్తున్నారు అనేసి ఉన్నత స్థాయి అధికారులు కూడా మండిపడడం జరుగుతుంది. ఇవాళ నంబుల పూలకుంటలో ప్రశాంత్ అనే ఒక యువకుడు తమ ఇంటి వద్ద తమ తోటి స్నేహితులతో కలిసి ఇంటి దగ్గరే మాట్లాడుకునే సమయంలో ఒకరికొకరు మాట్లాడుకునే సమయంలో మామ అని మాట్లాడుకునే సమయంలో పక్కనే ఉన్నటువంటి రఫీ అనే వ్యక్తి వచ్చి నన్ను ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు, నన్నే మామ అంటున్నారు, అసలు మీ కులం వేరు మా మతం వేరు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సంఘటన గొడవ జరుగుతుండగా ప్రశాంత్ ఇంట్లోని వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ ఇద్దరు బయటికి రావడం జరిగింది. వాళ్ళ అమ్మ పార్వతి, వెంకటలక్ష్మి అలా వాళ్ళ అవ్వ బయటికి రావడం జరిగింది. ఈ విషయంలో రఫీ కుటుంబానికి ప్రశాంత్ కుటుంబానికి చిన్నపాటి గొడవ జరిగిన అనంతరం రఫీ వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వలీ భాష వీళ్ళని పిలిపించిన తర్వాత మీరు మతం పేరుతో దూషిస్తున్నారు, ముస్లింస్ అంటే మీకు అంత చులకన అన్నట్టు ఆయన మాట్లాడి వారి పైన దాడి చేసినట్లు వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే ప్రశాంత్, పార్వతి, వెంకటలక్ష్మి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని బాగా చితకబాదారు. వీళ్ళు మొత్తం ముగ్గురు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు మీడియాకు తెలపడం ఏమంటే మమ్మల్ని పిలిపించారు, ఇలా చితకబాదారని చెప్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి వడ్డేర్ల సంఘం నాయకులు కూడా ఎవరి సమస్యలు పరిష్కరించాలో పోలీసులు వాళ్ళే ఉత్పన్నం చేస్తున్నారు. చిన్నపాటి సమస్యను ఇద్దరిని పిలిపించి పరిష్కరించాల్సిన సమస్యను వలీ భాష దీన్ని ఎక్కువ చేశారు, ఉధృతంగా చేశారు. దీన్ని తను ఒక ముస్లిం అయినప్పటికీ దీన్ని మతపరంగా చూడడం కరెక్ట్ కాదు. పోలీసుగా ఉన్నటువంటి వ్యక్తి ఇతన్ని సమస్యను సాల్వ్ చేయాల్సిన వ్యక్తి ఇట్లా మతపరంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. అతన్ని ఎవరైతే మా వడ్డర్లను ఈ రోజు ఇలా తిరగబాదాడో అతను ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలి. ఇలాంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య వస్తుంది అనేసి చెప్తున్నారు. అంటే ఇలాంటి అధికారులు అక్కడక్కడ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇలాంటి చిన్నపాటి గొడవలను కూడా వాళ్ళు సాల్వ్ చేయలేకపోగా ఉన్నతాధికారులు తరలిపోయి తెచ్చి పెడుతున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.